ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ప్రసిద్ధ శక్తిక్షేత్రమైన గండిమైసమ్మ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్. ఈరోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి గుడికి వెళ్ళాము. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ గుడిలో మేకలను, కోళ్లను కోసే సాంప్రదాయం కూడా ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ గణపతిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటాము. తర్వాత ఇలా ఈ చెట్టు దగ్గర బోనాలు సమర్పించుకుంటారు. అలాగే లోపలికి వస్తే అమ్మవారు, ఈవిడే కట్టమైసమ్మ తల్లి, చాలా అందంగా ఉంటారు. భక్తులు కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తారు. ఇక్కడ చాలామందికి ఈ అమ్మవారికి ఒడిబియ్యం పోసే సాంప్రదాయం ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి, చిన్నగా ఉంటుంది, అయినా సరే చాలా నమ్మకంతో వెళ్తే అక్కడ మనం ఏమనుకుంటే అవి నెరవేరుతాయి. చాలా శక్తిగల దేవత, ఈమె గ్రామ దేవత కూడా. ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే రాహుకాల దీపాలు వెలిగించుకుంటూ ఉండొచ్చు. అలాగే గుమ్మడికాయ దీపం పెడతారు. చాలామంది ఇక్కడ కొత్త బండ్లు కొన్న వెంటనే తీసుకొని వచ్చి వాహన పూజ చేయించుకుంటారు. అలాగే ఇక్కడ బోనాలు ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉంటారు. ఎక్కువ బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు కదా, కానీ ఈ అమ్మవారి దగ్గర ఎప్పుడైనా సరే బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మవారి విగ్రహాల దగ్గర ఒడిబియ్యం పోస్తారు. ఇక్కడ చూడండి, ఈరోజు ఆదివారం పౌర్ణమి సందర్భంగా ఒక ఫ్యామిలీ వచ్చి బోనాలు సమర్పించుకున్నారు. ఇక్కడే బోనం కుండలు అవన్నీ తయారు చేసుకుంటూ ఉన్నారు. కొందరు ఇంటి దగ్గర నుంచి కూడా బోనం తీసుకొని వస్తారు. అవకాశం లేని వాళ్ళు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకైతేనేమో గుడిలోనే బోనాలు తయారు చేసుకొని ఇలా బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి. ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ కానుకొనే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి పక్కనే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అసలు. ఈరోజు చాలామంది బోనం తీసుకొచ్చారు. ఇది చూడండి, ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చేస్తున్నారు. బోనంలో కొంతమంది పులిహోర తీసుకొస్తారు, కొంతమంది వైట్ రైస్, తోటకూర ఫ్రై తీసుకొస్తారు, మరి కొంతమంది పొంగలి పెడతారు. అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ గుడిలో ఆషాఢ మాసంలో బోనాలు ప్రత్యేకించి తీసుకొస్తారు. అసలు చాలా బాగా చేస్తారు ఉత్సవాలు. అలాగే అమ్మవారి తిరునాళ్ళ కూడా జరుగుతుంది, ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్నవారు కొత్త వెహికల్ తీసుకుంటే కంపల్సరీగా ఇక్కడికి వచ్చి వాహన పూజ చేయించుకుంటారు. ఈ టెంపుల్లోనే మరొక ఉప ఆలయం కూడా ఉంది, రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి వారు ఉన్నారు, దర్శించుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అందులో కూడా టెంపుల్స్ మంచిగా ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, వ్రతాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.